ఇండిపెండెన్స్ డే రాకముందే మాకు ఇండిపెండెన్స్ డే హడావుడి మొదలైపోయింది. దీపిక వీటి గురించి చెప్పగలవా? తప్పకుండా. ఇప్పుడు నార్మల్ గా స్కూల్స్ లో సెలబ్రేషన్స్ కి లేదా ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇలాంటి ఈవెంట్స్ లో చాలా మంది ఏం చేస్తారంటే ఏదో చిన్న పేపర్ ఫ్లాగ్స్ అంటే చేతిలో పట్టుకొని ఊపే ఫ్లాగ్స్ ఉంటాయి కదా, అవైతే కంప్లీట్ ప్లాస్టిక్ వే. ఇంకా సో చిన్నపిల్లలకి ర్యాలీస్ కి పంపిస్తున్నప్పుడు బ్రాస్లెట్లని వాళ్ళు జై హింద్ అని చెప్పి, జై భారత్ మాతాకి జై అని చెప్పి అంటారు. బట్ 2 నిమిషాల తర్వాతనే ఇవన్నీ తీసుకొని అయిపోద్ది. వన్స్ ఆ ర్యాలీ అయిపోగానే తీసి పడేస్తున్నారు ఈ ఫ్లాగ్స్ తో. పర్పస్ అయిపోయింది కదా. సో నేనేమంటానంటే పిల్లలకి దేశభక్తితో పాటు ఇప్పుడు భారత్ మాతకి జై అని చెప్పి భూమాతకి నష్టం చేయలేం కదా. సో అట్లాగా ఇప్పుడు ఆ ఇండిపెండెన్స్ డే కానీ దేని గురించి అయినా కూడా ఆ ఫ్లాగ్ యొక్క ఇంపార్టెన్స్ ని మనం చెప్పాలి. సో ఆ ఫ్లాగ్ ని రెస్పెక్ట్ చేయడం నేర్పించాలి. సీడ్ ఫ్లాగ్ అన్నమాట, సీడ్ పేపర్ తో. సో దానికి కూడా ఒక పర్పస్ ఉండేలాగా. ఇప్పుడు అందులో సీడ్స్ ఉంటాయి. సో వన్స్ ఆ పర్పస్ అయిపోయాక అదే చేత్తో మనం తీసుకొని వెళ్ళి ఒక పాట్ లో పెట్టామంటే ఒక చిన్న ప్లాంట్ వచ్చేస్తుంది. ఈ ఇండిపెండెన్స్ డే నిజమైన ఇండిపెండెన్స్ డేగా ఈ ఫ్లాగ్స్ తోటి సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.